హాయ్ అండి. ఈరోజు కేక్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా అయితే ఒక బౌల్లోకి ఎగ్ తీసుకొని దాన్ని బాగా స్మూత్గా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. ఎంత స్మూత్గా అవుతే కేక్ అనేది అంత స్పాంజీ లాగా వస్తుంది, ఫ్లఫీగా వస్తుంది. తర్వాత ఇందులోకి షుగరు, తీసుకొని బాగా కలపాలి. ఎగ్ మిశ్రమంలో కలిసేలాగా బాగా కలపాలి. షుగర్ బాగా కరిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ తీసుకుందాము. కొద్దిగా మిల్క్, ఇలా ఎగ్గు, షుగరు, ఆయిల్, మిల్క్ ఈ 4 మిశ్రమాలు బాగా కలిసేలాగా బాగా నురుగొచ్చేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి మైదా పిండి తీసుకొని ఉండలు లేకుండా కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకూడదు. దోశ పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకుంటే చాలు, కేక్ అనేది స్మూత్గా వస్తుంది. ఇందులోకి కొద్దిగా బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. పిండి గట్టిగా అయిపోతే కొంచెం లైట్గా అయితే పాలు పోసేసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమం అనేది చూడండి ఇలా జారేలాగా ఉండాలి. ఇలా కలిపి పెట్టిన కేక్ మిశ్రమాన్ని ఇలా వేరే గిన్నెలో మైదా పిండితోటి డస్ట్ చేసి ఇలా ఉంచేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేయండి, ఎందుకంటే మధ్యలో ఏమైనా బబుల్స్ ఉంటే పోతాయి. మా ఇంట్లో ఓవెన్ అయితే లేదండి. ఇలా ఒక పెద్ద గిన్నె పెట్టేసి అందులో అడుగులో ఒక ప్లేట్ పెట్టేసి కొంచెం ఒక 2-3 మినిట్స్ హీట్ అయ్యాక దానిలో ఆ ప్లేట్ పైన మనం కలిపి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని అయితే పెట్టేసి ఒక 30-40 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. 15 మినిట్స్ అయితే అయిపోయిందండి. ఒకసారి చూద్దాం అసలు అయిందా కాలేదా. చూడండి కొంచెంగా ఉబ్బుతుంది. ఇంకో 10 మినిట్స్ అయితే 15 మినిట్స్ ఉంచేద్దాం. కేక్ అయితే రెడీ అయిపోతుంది. 30 మినిట్స్ అయితే అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి బేక్ అయిపోయింది, బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఇలా ఒక చాక్ తీసుకొని ఇలా కేక్లో కుచ్చి చూడండి. చాక్ అయితే ఏమంటట్లేదు, అంటే ఉడికిపోయింది. ఇప్పుడు దించి ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఫైనల్గా కేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసాము. ఈ కేక్ని ఇప్పుడు కట్ చేద్దాము. చూడండి ఎంత స్మూత్గా దిగుతుందో చాక్ అయితే. చూడండి ఎంత స్పాంజీ లాగా, ఎలా ప్రెస్ చేస్తే ఎంత ఉబ్బిస్తుందో. ఇలా స్పాంజీ కేక్ మీరు కూడా ఇంట్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. చూడండి ఎంత పఫీగా ఉందో, ఎంత స్పాంజీగా ఉందో. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.
నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పీస్ అయితే ఇప్పుడు మా పిల్లలకి ఇస్తున్నాను. ఎట్లుంచి సూపర్ సూపర్ ఫోన్ వచ్చింది.